లేకపోతే ఒక పాజిటివ్ ఓటుతో పాలకపక్షాన్ని మళ్ళీ ఓటు వేయటానికి ఇట్స్ నాట్ మై డిబేట్. బట్ ద వే హౌ పీపుల్ రియాక్టెడ్ ఫర్ ఎలక్షన్ అనేది, అలాగే అనేక ప్రాంతాల నుంచి ఊళ్ళు కదిలి అక్కడ ఓటర్లుగా వాళ్ళ బాధ్యతను నెరవేర్చడానికి మిగతా ప్రాంతాల నుంచి, అటు కర్ణాటక నుంచి, ఇటు తెలంగాణ నుంచి, చెన్నై నుంచి, అనేక ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి ఓటర్స్ అత్యధిక శాతం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది అన్నటువంటి ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు చూసినటువంటి ఎన్నికల సరళి ఏపీలో 75% ఓవరాల్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓటర్ల శాతం 75% వరకు కనపడుతోంది. ఇంకా లైన్లో ఉన్నటువంటి ఓటర్స్ వేచి చూస్తున్నారు వాళ్ళ టర్మ్ కోసం. నిలబడిన వాళ్ళందరికీ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య పరస్పర దాడులు, అలాగే అనేకమైనటువంటి దుర్ఘటనలు కూడా కొన్ని చోటు చేసుకున్నాయి. బట్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఇన్నాళ్ళు గమనించినటువంటి వ్యవహారాన్ని పరిశీలించిన విశ్లేషకులు చాలామంది హింసాత్మకమైనటువంటి ఎన్నికలు జరిగే అవకాశం ఉందేమో అన్నటువంటి భావనకు కూడా వచ్చారు. ఆ అభిప్రాయం ఎంతవరకు సమంజసమైంది? ఇప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, ఎన్నికల తీరు కావచ్చు, ఓటర్ల యొక్క మానసిక స్థితి కావచ్చు, వాళ్ళు వేసిన ఓట్ల సరళి కావచ్చు, పద్ధతులు కావచ్చు. దీని మీద పూర్తి విశ్లేషణ మనకి ఇవ్వడానికి ప్రముఖంగా సీనియర్గా ఉన్నటువంటి విశ్లేషకులుగాను జర్నలిస్ట్గాను విక్రమ్ గారు మనతో ఉన్నారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ శ్రీరామ్ గారు. విక్రమ్ గారు, టుడే నేను మీ ఇద్దరిని పిలవడంలో ఒక సంతోషం, ఒక గర్వం కూడా ఉంది. ఎనాలిసిస్లో మోస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ తోటి అన్బయాస్గా మీరు ఇన్నాళ్ళు ఇస్తున్నటువంటి గమనించిన తర్వాత మీలాంటి వాళ్ళ ప్రాధాన్యత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వచ్చినటువంటి తీర్పు మీద పూర్తిగా ఒక అభిప్రాయానికి మనం వస్తున్నామను అలా ఊహించుకోవాల్సిన పరిస్థితి కూడా లేదని ప్రజలకు తెలియజేస్తూ, మొత్తం మీద జరిగిన ఎన్నికల మీద మీ అభిప్రాయాన్ని స్వీకరించాలని, తెలియజేయాలని, ప్రజలతో పంచుకోవాలని అభిప్రాయపడుతున్నా. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తా. నమస్తే విక్రమ్ గారు. నమస్కారం అండి మీకు, శ్రీరామ్ గారికి, వీక్షకులకి. మీరు అన్నట్టుగా ఈ ఎన్నికలు చూసినట్లయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమి చెందుతారు అన్నది మనకు సంబంధించినంత వరకు సెకండరీ అండి. కానీ జరిగిన సంఘటనలు చూసి చాలా బాధాకరంగా ఉంది. ఇంతగా దిగజారిన, అంటే ప్రజాస్వామ్య హననం అంటామా, ఇంకా మరొకటి అంటామా అనేది చూసినట్లయితే గతంలో అన్ప్రెసిడెంటెడ్ అనమాట. గతంలో ఎప్పుడు చూడలేం ఇంత ఎక్కువగా హింసాత్మక సంఘటనలు ఏపీలో జరగటం. ఏదో ఒక గతంలో కొన్ని ప్రాంతాల్లో జరిగేవి, కర్నూలు, కడప ఇటువంటి ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు చాలా చోట్ల, ఈవెన్ శ్రీకాకుళంలో అట్లాంటి ప్రదేశంలో, మారుమూల ప్రదేశాల్లో కూడా ఘర్షణలు జరగటం, ఇవన్నీ చూసినట్లయితే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే డబ్బు ప్రవాహం. అంటే డబ్బు ప్రవాహం జరిగినటువంటి తీరు కానీ, ఓటర్లు కొంతమంది తమ హక్కుగా భావించి వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు సంబంధించి వాళ్ళకి ఎంత పలుచబడిపోయారు అని అంటే, మాకెందుకు ఎవరు డబ్బులు, ప్రజల డబ్బు ఇది కాబట్టి మా ఓటుకి డబ్బు ఇవ్వాలి అని వాళ్ళు అడగటం, వెళ్ళి ధర్నాలు చేయటం, ఇళ్ల దగ్గర, అభ్యర్థుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయటం, మాకు రాలేదని వాళ్ళని నిలువరించటం, అదేవిధంగా నిలదీయటం, ఇవన్నీ చూసినట్లయితే అసలు దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మోకరీ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పచ్చండి. ఇప్పుడు రేపు అంటే పోలింగ్ సరళి కానివ్వండి, అక్కడ ఇంకా వివరాలు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత ప్రాథమికంగా కాబట్టి మనం చర్చించుకోవాల్సింది మాత్రం ఇది రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నెలకొన్నటువంటి కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలకు ఇది ప్రతిబింబంగా మనం భావించాలి. ఎందుకంటే ఇది ఇప్పటికిప్పుడు వచ్చినటువంటిది కాదు. ఇది ఎందుకు ఈ కక్షలు కార్పణ్యాలు వచ్చాయి, ఎందుకు రెండు రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లో కాకుండా శత్రువులాగా పోట్లాడుకున్నారు, ఎందుకు తలబడ్డారు వీధుల్లోకి వచ్చి. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఓటర్ పట్టుకొని చెంప మీద చెళ్ళు మనిపించడం అనేటువంటిది
గతంలో ఎక్కడా చూడలేదు ఇది. ఇంతగా సంయమనం కోల్పోవటం, ఇంతగా అసహనం పెరిగిపోవటం, ప్రజాప్రతినిధుల్లో వాళ్ళల్లో ఈ విధంగా ఘర్షణలకి తావు తీయటం, ఇదంతా చూసినట్లయితే చాలా బాధగా ఉందండి. ఇది మరి ఎటు దారి తీస్తుంది, రేపొద్దున ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ తిరిగి అంటే వాళ్ళే దీని అంతటి కారణం ఏంటంటే రాజకీయ పార్టీలే. కానీ ఇటువంటి పరిస్థితిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మళ్ళీ ఆ పార్టీల మీద ఉండటం బాధాకరం. కాబట్టి ఏ మేరకు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్ అనే దాన్ని తీసుకురావటం అనేటువంటిది జరిగింది. ఈ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేవిగా మాత్రం ఉన్నాయని చెప్పచ్చండి. మిగతా అంశాలు నేను తర్వాత మాట్లాడతాను. ప్రస్తుతం ఏంటంటే నా ప్రాథమికమైనటువంటి అంచనా మాత్రం ఇది. ఎస్ విక్రమ్ గారు, నేను కూడా ఒకే విషయంలో నిబద్ధతగా ఉందామన్న ప్రయత్నం చేస్తాం. జర్నలిస్టులకి కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం ఏదో న్యాయమూర్తులాగా జడ్జిమెంట్ ఇచ్చేసి మన సొంతానికి ఏదో చెప్పేసి జనం మీదకు నెట్టేసి అదే అభిప్రాయాన్ని నమ్మమని వాళ్ళని ఏదో మోటివేట్ చేయడం, ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ గుడ్ ఆన్ అవర్ పార్ట్. బట్ అలాగే ఎన్నికలకు ముందు కూడా వాడు గెలుస్తాడు, వీళ్ళు గెలుస్తారు, ఈ పార్టీ ఇలా అధికారంలోకి వస్తుంది అని చెప్తే పర్వాలేదేమో, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్క క్యాండిడేట్ని, ఒక్కొక్క అభ్యర్థి యొక్క జాతకాలు చెప్పేటటువంటి జ్యోతిష్యుల మాదిరి మారిపోవడం, ఇది జర్నలిజానికి కూడా మచ్చ తెస్తున్నటువంటిది కూడా నేను భావించే పరిస్థితి ఉన్నది. ఐ థింక్ మీకు కూడా నా భావం, నా బాధ, నేను ఆలోచించిన విధానం తప్ప ఒప్ప అనుకుంటే if it is not correct, I am prepared to correct myself. విక్రమ్ గారు, నేను ఖచ్చితంగా అండి రాజేంద్ర గారు, నేను ఒకటి గమనిస్తున్నాను. నాకు ఈ ఫీల్డ్లో దాదాపుగా 40 సంవత్సరాల అనుభవం ఉంది. మిమ్మల్ని కూడా నేను దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. కొంత నిబద్ధతతో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఇవాళ తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో మీ డిబేట్స్ నేను చాలా చూశాను. మీరు అన్నట్టుగా అన్బయాస్డ్గా, అంటే మేనేజ్మెంట్కి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా అన్బయాస్డ్గా చెప్పే జర్నలిస్టులు చాలా కొద్ది మంది ఉన్నారు. మీ బాధ నాకు తెలుసు. యూఆర్ ఆల్వేస్ ఆన్ ది సైడ్ ఆఫ్ డెమోక్రసీ. అదే డెమోక్రసీని నిలబెట్టడం కోసం మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు. టు దట్ ఎక్స్టెంట్ డెఫినెట్గా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఏ ఛానల్లో ఉన్నారని కదా ఈరోజు రావడానికి కూడా కారణం, నేను ఛానల్ కాదు, వ్యక్తిగతంగా మీతో ఉన్నటువంటి అనుబంధం, మీ పట్ల ఉన్నటువంటి గౌరవం. ఖచ్చితంగా మనం ఆ రకంగానే డిబేట్ చేద్దాం. మనం ఎవరు కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. జరిగిన సంఘటనలు, గత 4-5 రోజులుగా జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, మనకున్న మిత్రులు బట్టి చూసినట్లయితే మనం అంటే ఓటర్లు కరప్ట్ అవుతున్నారు అని చాలామంది అంటారు. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ వాళ్ళని కరప్ట్ చేస్తున్నది మాత్రం రాజకీయ పార్టీలు, రాజకీయవేత్తలు. ఈరోజు అది ఒక విశృంఖలంగా కనపడింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సామాన్యుడు ఎన్నికల్లో నిలబడేటువంటి పరిస్థితి అయితే లేదు. సచ్చీలురు, అదేవిధంగా సామాన్యులు, చదువుకున్న వారికి అసలు ఈ రాజకీయాల్లో స్థానం లేదు అని ఈ ఎన్నికలు నిరూపించాయండి. చదువుకున్న వాళ్ళకంటే కూడా సంస్కారం ఉన్న వాళ్ళకి రాజకీయాల్లో అవకాశం లేదు అన్నటువంటి మాట, అఫ్కోర్స్ చదువుకున్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళు మనం చూస్తున్నాం.